నందిని వైష్ణవితో ఇలా అంటూ ఉంటుంది, మర్యాదగా ఈ పేపర్ల మీద సంతకాలు పెడతావా లేదా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ వెన్నెల రూపంలో ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది, నేను ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు మా నాన్నగారిని పిలిచి మీరు రచ్చ చేయాలనుకుంటే మీ ఇష్టం, అది నేనేం చేయలేను అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న రాంబాబు అయితే ఒక్కసారిగా వైష్ణవి కాళ్ళ మీద పడి, బావగారు ప్లీజ్ బావగారు, ఇప్పుడు మీరు రాకండి బావగారు, మీరు కానీ వచ్చారంటే మా పరిస్థితి ఏమవుతుందో మాకు తెలుసు బావగారు, ప్లీజ్ బావగారు మీ ఆగ్రహాన్ని అక్కడే ఆపండి బావగారు, ప్లీజ్ బావగారు మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇప్పుడు మీరు వచ్చే పని కూడా ఇక్కడ ఏమీ లేదు బావగారు, ప్లీజ్ బావగారు మీరు రాకండి అని చెప్పి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కూడా, విష్ణు నీకు నమస్కారం పెడతాను, దయచేసి ఇప్పుడు నువ్వు రాకు, నేను నందినికి ఏదో ఒకటి చెప్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వైష్ణవి చాలా కోపంగా ఆగ్రహంతో చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని వాళ్ళ నాన్న నందిని దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇప్పుడు ఈ సీన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడు కానీ మీ అన్నయ్య వచ్చాడంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో, ఆ డాక్యుమెంట్స్ని చింపేస్తాడు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, దయచేసి పదమ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న నందిని అయితే ఏం చేయలేక అక్కడి నుండి అయితే ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది. అది చూసి వైష్ణవి సంతోషిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.